గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు. వారు చెప్పినట్టుగానే కేశవ కళాశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000 పెంచారు. జీవో 130 కూడా రిలీజ్ చేశారు. నాయి బ్రాహ్మణుల అండా తెలుగుదేశం జెండా. ఎప్పుడైనా సరే నాయి బ్రాహ్మణులకు అండ అంటే ఒక కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయి బ్రాహ్మణులకు దేవాలయాల పాలక మండలాల్లో కూడా సభ్యునిగా కూడా ప్రకటించారు. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాదస్వర విద్వాంసులకు కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా జీవో రిలీజ్ చేసి పర్మినెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంలో గవర్నమెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా తొందరలో అది కూడా జరుగుతుంది. సెలూన్ షాప్లో పనిచేసుకునే నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు కనెక్షన్ కూడా జీవో రిలీజ్ చేశాడు. అదేవిధంగా రాబోయే కాలంలో నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేస్తూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామారెడ్డి గారికి కూడా మా నాయి బ్రాహ్మణ సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటనే ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు విజయ్ కుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మా నాయి బ్రాహ్మణ సోదరులకు మరి ఎలక్షన్స్ టైంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు అందరికీ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కళ్యాణ కట్టలు అయితేనేమి అందరు నాయి బ్రాహ్మణులకు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు జీతం చేస్తూ వాళ్ళకి ఈరోజు ప్రకటన విడుదల చేశారు, జీవో విడుదల చేశారు. కాబట్టి మేమందరం కూడా మా సోదరులకు ఈ విధంగా జరిగినందుకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారులకు 500 కొబ్బరికాయలు సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశానుసారం మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వ్రతంగా అందరికీ చెప్పుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కె రమణ, మండల పార్టీ సెక్రటరీ, విశాఖ. నమస్కార శ్రీ దేవస్థానం కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణ అధ్యక్షుడు. నా పేరు రమణ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులందరికీ ఎంతో శుభదినం. మన ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన ప్రకారం 20,000 నుంచి కనీస వేతనం 25,000 పెంపుకు మాట ఇచ్చి ఉన్నారు. కావున అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే అతి త్వరగా మా నాయ బ్రాహ్మణులను గుర్తుపెట్టుకొని మా అందరి అభివృద్ధి కోసం ఈరోజు 25,000 రూపాయల జీతం 130 జీవో ద్వారా విడుదల చేయడం జరిగింది. దీనికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారికి, రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులందరూ ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.